అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నవ్వేశారంట. ఆ నవ్వు మీద దాదాపుగా 2 hours డిబేట్ కొనసాగించింది ఈ పచ్చ మీడియా. ఈ పచ్చ ఛానల్ పిచ్చి ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి నవ్వును కూడా ఒక 2 గంటల సేపు డిబేట్లు పెట్టి, అది కూడా మానసిక వైద్య నిపుణులు అంట, ఎవరో అంతరిక్ష మేధావులు, వాళ్ళతో కలిపి ఈ డిబేట్ కొనసాగించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొజిషన్లో ఉండి నవ్వారు అంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది అనేసి వీళ్ళు ఆయన నవ్వు మీదన వీళ్ళు 2 గంటలు డిబేట్ కొనసాగించారు అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి నవ్వును చూసినా కూడా మీరు భయపడుతున్నారా, ఆందోళన చెందుతున్నారా? అర్థం కాని పరిస్థితి. నిన్న ఆసు బ్రహ్మానందరెడ్డి గారు అండ్ కాపు నాయకుడు ఆయన వచ్చి ఆ చర్చలో పాల్గొనడం, పార్టీ యొక్క ఏమంటారు ఓటమి గురించి ఆడ సమీక్షించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారని చెప్పేసి దాదాపు 2 గంటల పాటు ఈ పచ్చ మీడియా పైత్యము ఎటువంటి పీక్స్కి వెళ్ళిందో ఇక చెప్పనక్కర్లేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నవ్వడం అనేది అంతర్జాతీయ సమస్య. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు, తుమ్మారు, తగ్గారు, ఎటు తిరిగారు, లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా 24 లక్షలు పెట్టి ఫ్లైట్ ఖర్చు 24 లక్షలు ఖర్చు పెట్టి ఫ్లైట్ వేసుకొని ఎలా వస్తాడు, ఎలా నడుచుకొని వస్తారు, వీటి మీదనేనా మీ డిబేట్లు? ఆడ కారులో ఇలా వెళ్ళారు, వీటి మీదనేనా డిబేట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఫ్లైట్లో వచ్చినారా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్లో ఎన్నిసార్లు తిరిగారు? ఢిల్లీ టు అమరావతి, అమరావతి టు హైదరాబాదు ఎన్నిసార్లు తిరిగింటారు? అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు తిరిగారు ఫ్లైట్లో? ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నిసార్లు తిరిగారు? అంటే వీళ్ళందరూ తిరగచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో తిరిగితే తప్పు. దాని మీద డిబేట్లు, చర్చలు, మళ్ళీ మానసిక వైద్య నిపుణులు వీళ్ళందరూ ఆడ కూర్చొని ఇంకా ఇష్టం వచ్చినట్లు ఈ నవ్వు మీద డిబేట్లు పెట్టుకుంటూ మీ యొక్క పైత్యాన్ని ప్రపంచానికి వ్యక్తపరుస్తూ ఎటువంటి ఆనందాన్ని, ఒక సైకో ఆనందాన్ని పొందుతున్నారని అర్థమవుతుంది. ఇటువంటి సైకోయిజము జనాల్లో నింపడం వల్లేనేమో రాష్ట్రం ఇలా తగలాడిపోతుంది. రోజు రోజుకి కూడా రాజకీయాల్లో రోజు రోజుకి దిగజారుడు రాజకీయమే చూస్తున్నాం, కానీ విలువలతో కూడిన రాజకీయాన్ని చూడడం ఇంకా కష్టతరమే అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నవ్వుకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలియదేమో. మేమే చెప్పేటోళ్ళం, ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల తర్వాత 1 నెల రోజులు ఆయన సైలెంట్గా ఉండిపోయారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ మీద కూడా వ్యతిరేక కామెంట్స్ అనేది చేయకుండా ఆయన అంతా సైలెంట్ ఉండిపోతే గెనికి తన్నించుకుంటున్నారు మీరే. ఈ కూటమికి సంబంధించిన పార్టీలు కానీ, లేదంటే ఈ పచ్చ మీడియాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గెనికి మీరే కదా తన్నించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన దాదాపుగా 1 నెల రోజులు సైలెంట్ ఉండిపోతే హిమాలయాలకు వెళ్ళిపోతున్నాడని, ప్రజలకు మొక్కను చూపించడానికి కూడా ఆయనకు ఇప్పుడు చేత కాలేదని చెప్పి పారిపోయాడని చెప్పేసేసి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ ఏదైతే ఈ యొక్క రిజల్ట్ వచ్చిందో, సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ జూన్ 4వ తారీఖున ఆయన ఈవినింగ్ ఒక అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెడితే ఆయన మాట్లాడేటప్పుడు ఆ మాటల మీద కూడా డిబేట్లు ఏ విధంగా కొనసాగించారు? సైకో పాలన పోయింది, తుక్లక్ పాలన పోయింది, ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండి దూరం చేసేశారు, 11 సీట్లకు పడిపోయింది. ఏ విధంగా అంత డిబేట్లు పెట్టి మీరు ఇంత బుడద జల్లుతున్నా కూడా ఆయన 1 నెల రోజుల నుంచి కూడా చాలా కామ్గా ఉన్నారు. ఇది 1 నెల రోజుల నుంచి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి విమర్శలు? అంటే కాదు, ఏండ్లగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా మీరు ఆయనని ఎంత ఇబ్బంది పెట్టి మీ యొక్క కుట్రలతోనూ, కుళ్ళుతోనూ, కుతంత్రాలతోనూ ఆయన్ని 16 నెలలు జైలు పాలు చేసినప్పటికీ కూడా అదే చిరునవ్వు పెట్టుకొని ఆయన జైలు నుంచి బయటకు రావడం మనందరూ చూసాం. ప్రతి పాదయాత్రలో కూడా అదే చిరునవ్వే. ఎంత కష్టం ఉన్నా ఆ కష్టాన్ని దాచుకొని చిరునవ్వు అనేది ఆయనకు ఆయుధము. ఖచ్చితంగా చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ చెప్తున్నది కూడా ఇదే. మనకు ఎంత బాధ ఉన్నా, మనకి ఎంత కష్టం ఉన్నా ఎదుటి మనిషికి ఆ బాధని, కష్టాన్ని తెలియజెప్పకుండా, మన యొక్క ఆత్మధైర్యాన్ని కోల్పోనివ్వకుండా మనం ఏదైతే గమ్యం చేరాలనుకుంటున్నామో ఆ గమ్యం దిశగా మన అడుగులు ఉండాలి తప్ప, అది కూడా ముఖం మీద చిరునవ్వుతో ఆ గమ్యం చేరుకోవాలి తప్ప,
అయ్యో నేను ఓడిపోయినాను, నేను నష్టపోయినాను అనేసి మూల కూర్చుంటే ఇంకా ఈ యొక్క మోటివేషనల్ స్పీకర్స్ ఎందుకు, ఆ బుక్స్ ఎందుకు, ఎత్తుకుపోయి పక్కన పడేసేసి ఈ పచ్చ ఛానల్ని ఫాలో అవుతే సరిపోద్ది కదా. అందరూ కూడా ముందు ఈ పచ్చ ఛానల్లో కూర్చున్న జర్నలిజం ముసుగులో ఉన్న యాంకర్స్, వీళ్ళు జర్నలిస్ట్ కాదండి, యాంకర్స్ జస్ట్. ఈ జర్నలిస్టులు ముసుగులో ఉన్న యాంకర్స్ కి ఆ యొక్క మానసిక నిపుణులని ఎవరైతే కూర్చొని ఒక చర్చ కొనసాగిస్తున్నారో, జగన్ ముఖం ఇలా పెట్టాడంటే ఆయన మైండ్ సెట్ ఇప్పుడు ఈ విధంగా ఉంది, జగన్ ఇలా నవ్వాడంటే ఆయన మైండ్ సెట్ ఇలా ఉంది అనేసి ఎవరైతే చెప్తున్నారో ఈ యొక్క మానసిక వైద్య నిపుణులు, వీళ్ళందరినీ కలిసి ప్రపంచ స్థాయిలో ఎవరైనా గొప్ప మానసిక వైద్య నిపుణులు ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అప్పుడు వీళ్ళు దారికి వస్తారు, ఆంధ్ర రాష్ట్రం కూడా బాగా దారికి వస్తుంది. అమాయకమైన ప్రజలకు కూడా వీళ్ళు విషాన్ని నింపుతున్నారు అనేసి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే వస్తున్నాను. అటువంటి స్థాయికి వీళ్ళు దిగజారిపోతున్నారంటే ఇంకా ఏమనాలి. హోమ్ మినిస్టర్ అనంతమ్మ గారు ఇవాళ ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ చూడాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు జరగలేదంట, ఈమె దృష్టికి అసలు ఏమీ పోలేదంట, ఎవరు కూడా కేసు పెట్టలేదంట. ఎంత దారుణమైన మాట. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి, హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి మీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులను కొడుతున్నారు, ఏ విధంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా ప్రాణహాని కలిగిస్తున్నారు. నేను నిన్న కూడా ధర్మవరం సంబంధించి ఒక ముసలావిడ వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని తిరిగితే ఆమెను ఏ విధంగా అసభ్యకరమైన బూతులు తిట్టి ఆ ఉద్యోగం నుంచి నువ్వు పక్కకు వస్తావా రావా అని చెప్పేసి అనడం కానీ, ఆమె ఆ తర్వాత ఆత్మహత్య ప్రయత్నించడం కానీ, చావు బతుకుల మధ్య ఈరోజు ఆమె పోరాడే విధానం కావచ్చు. అలాగనే టీచర్స్ని ఏ విధంగా బూతులు తిడుతున్నారు, పచ్చి బూతులు టీచర్స్ని అయితే స్టూడెంట్స్ ముందన్న ఆ విధంగా తిడుతున్నప్పుడు ఆ స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలి? అలాగే నేను నిన్న కూడా వేంపల్లి దగ్గరన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని, పులివెందులకు సంబంధించి వేంపల్లి దగ్గర ఎంతమంది తెగబడి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంట ఏ విధంగా కొడుతున్నారు. ఇన్ని సాక్ష్యాలు వీడియోల రూపంగా, విజువల్స్ రూపంగా ఇలా చక్కర్లు కొడుతుంటే సోషల్ మీడియాలో, మరి ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? ప్రజలు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, మిమ్మల్ని గెలిపించడం అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయమే కదా. ఇప్పుడు వాళ్ళకే ఈ ప్రభుత్వం పెద్ద ఛాలెంజ్ అయ్యింది. నిజంగా ఒక గుదిబండలాగా మారిపోయింది ప్రజలకే ఈ యొక్క ప్రభుత్వం. ఇప్పుడు చేస్తున్న ఆటవిక చర్యలు కావచ్చు, మరి ఇటువంటి దాష్టికాలు కావచ్చు, ఇటువంటి సైకో పాలనాన్ని ఖచ్చితంగా చెప్పచ్చు. దీని మీద ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ స్పందించాలి, ప్రజా సంఘాలు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన మీడియా, అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు ఇటువంటి మెసేజ్ని, ఒక తప్పుడు మెసేజ్ని, జనాలని మిస్లీడ్ చేస్తూ ఇటువంటి మెసేజ్లు ప్రజలకి పంపిస్తున్నారు అంటే ప్రజల్ని ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళ యొక్క మెసేజ్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సంఘాలు, హ్యూమన్ రైట్స్, కమ్యూనిస్టు పార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.